మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. సోమరిగా పనిచేస్తే ఆ కష్టార్జిత పని అంతా జరుగుతుంది, కానీ ఆ పని యొక్క ఫలాన్ని అనుభవించలేని పరిస్థితి ఉంటుంది. చురుకుగా ఉండడం అనేది గొప్ప భాగ్యమని చదవబడిన వాక్యంలో మనం చూస్తున్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, పని చేసేవా లేదా ప్రశ్న కాదు, పని ఎలా చేసావు అనేది ప్రశ్న. సోమరివాడు పని చేస్తాడు, యాక్టివ్గా చురుగ్గా ఉన్నవాడు పని చేస్తాడు. అయితే ఇద్దరికీ పని తప్పదు, కానీ చురుకుగా ఉన్నవాడు పని యొక్క ఫలాన్ని అనుభవిస్తాడు. సోమరి కష్టార్జితమే మిగులుతుంది, కానీ దాని ఫలం అనుభవించాడు. ఈరోజు మన అనుదిన జీవితంలో ఎలా పని చేస్తున్నాం? అందరం ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, సేవలు చేసుకుంటున్నాం. దాని ఫలాన్ని మనం పొందుకుంటున్నామా? ఫలం మన చేతుల వరకు రావట్లేదా? మన ఫలం అంతా వ్యర్థమైపోతుందంటే మన పనిలోనే ఎక్కడో దేవుడు ఆశిస్తున్న ఆ డెలిజెన్స్ మనలో ఉండట్లేదు. ఆ పట్టుదల, ఆ చురుకైనటువంటి విధంగా ఆ యొక్క ముందు చూపు మనలో లేనప్పుడు మన కష్టార్జితం అంతా వ్యర్థమైపోద్ది. అందుకనే మనం ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలట, ఆసక్తిలో మాంద్యులుగా ఉండకూడదట. పరిశుద్ధ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు అంటారు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రభువుని సేవించే విషయంలోనే కానీ, మనం చదువుకునే విషయంలో కానీ, పని చేసే విషయంలో కానీ, వ్యాపారం చేసే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ ఒక తీవ్రత కలిగిన వారముగా, చురుకైన వారముగా, ముందు చూపు చూస్తూ, ఆలస్యం చేయకుండా, బద్ధకించకుండా పని చేసి రిలాక్స్ అవ్వాలి, కానీ రిలాక్స్ అవుతూ పని చేయకూడదు. దేవుడైన యెహోవా 7 రోజుల్లో సృష్టించి, అంటే 6 రోజులు సృష్టించి 7వ రోజును విశ్రమించి ఆ యొక్క వారాన్ని కంప్లీట్ చేసిన ఆ యొక్క విధానాన్ని మనం చూసినట్లయితే, మొదటి రోజు నేను రిలాక్స్ అయ్యి ఆ కథమ 6 రోజులు దేవుడు సృష్టించలేదు. 6 రోజులు సర్వ సృష్టిని సృష్టించిన తరువాత 7వ రోజున ఆయన విశ్రమించానంటే అలసిపోయానని కాదు అక్కడ అర్థం. ఆయన చేసిన సృష్టిని చూసి ఆనందిస్తూ ఉన్నాడు. ఆయన ఆ సృష్టితో గడిపాడు, ఇంక కొత్తగా ఏం సృష్టించలేదు. మన జీవితంలో కూడా మనం కష్టించి పనిచేసి దానిలో ఆనందించాలి తప్ప, ముందు ఆనందించేసి ముందు రిలాక్స్ అయిపోయి ఆ తర్వాత ఏమైనా కష్టపడదాం అనేది దేవుడు మనకు నేర్పిన పద్ధతే కానే కాదు. అది బద్ధకస్తులకు మాత్రమే చెల్లుతుంది. అది మనం బద్ధకస్తులుగా ఉండకూడదు, ముందుగానే పనిచేసే వారముగా ఉండాలి. అందుకనే మహాజ్ఞాని సొలొమోను ఏమన్నారంటే, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, నువ్వేమైనా చెయ్యి, మనఃపూర్వకంగా చేయాలట. చూద్దాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీ శక్తి లోపం లేకుండా చేయుము. దేవుడు అందరి పనులు చూస్తాడు, అయితే పనులు చేసే ప్రతి వాని యొక్క ప్రవర్తన చూస్తాడు. వాడు ఏ విధంగా చేస్తున్నాడో చూస్తాడు. ఉదాహరణకి గిద్యోను 32,000 మందితో యుద్ధానికి వెళ్తే పిరికి వారిని అందరినీ పొమ్మంటే 22,000 మంది వెళ్ళిపోయారు. మిగిలింది 10,000 మంది యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ 10,000 మందిలో కూడా ధైర్యవంతులు అవ్వచ్చు వాళ్ళు, కానీ దేవుని దృష్టికి వారు యోగ్యులుగా లేరు. ఎవరు యోగ్యులు, ఎవరు యోగ్యులు కాదు అనేది ఒక చిన్న పరీక్ష పెట్టి వాళ్ళందరినీ ఒక నదిలోకి వెళ్ళమని చెప్పి అందరితో నీళ్లు తాగింపు చేయమన్నాడు. అందరిని నీళ్లు తాగమంటే అందరూ నీళ్లు తాగారు. ఆ 10,000 మందిలో 300 మందే ఆ నదిలో ఉన్న నీళ్ళని చేత్తో తీసుకుని తాగిన వాళ్ళు. కతిమా వాళ్ళట అలాగే కాళ్ళు ఉంచేసి నదిలో కుక్క గదిగినట్టు నీళ్లు తాగేశారట. అలా మోకాలు వంచి కుక్క గతికినట్టు నీళ్లు తాగిన 9,700 మంది వెనక్కి పొమ్మన్నాడు దేవుడు. చేత్తో తీసుకుని నీళ్లు త్రాగిన వాళ్ళు మాత్రమే ఆ 300 మందినే సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఇక్కడ దేవుడు మనం చేసే పనే కాదు, పని చేసే పద్ధతిని చూస్తాడు, విధానాన్ని చూస్తాడు. అందులో మన యొక్క సోమరితనం కనబడుతుందా, మన ఆసక్తి కనబడుతుందా దేవుడు చూస్తాడు. కాబట్టి ఏ పనని ఫలానా పనని దేవుడు చెప్పలేదు. ఏ పని అయినా సరే ఆసక్తితో చేద్దాం. అంతేకాదు చక్కటి ముందు చూపుతో బద్ధకించకుండా కష్టించి పని చేద్దాం.
దేవుని ద్వారా శ్రేష్టమైన ఫలాన్ని పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకిచ్చునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన పనుల్లో కృషి లోపం లేకుండా, బద్ధకించకుండా, పనిని ల్యాగ్ చేయకుండా, అయా పోస్ట్ పోన్ చేయకుండా, త్వరగా పనులు చేసుకుంటూ, అయా నీ దయను పొందుకుంటూ, ప్రార్థనాపూర్వకంగా కష్టించి పని చేసి ముందుగానే పనులు ముగించుకుని నీ చక్కటి విశ్రాంతిని మేము అనుభవించే జీవితం మాకు దయచేయమని, మాలో బద్ధకాలని, నిద్రమత్తులను తొలగించమని, కష్టించి పని చేసి నీ ఫలాన్ని పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో చురుకైనటువంటి ఆత్మతో మమ్మలను నీవే నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను చురుకుగా పనిచేసే వారిగా పరిశుద్ధాత్మను నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.